వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడివైజ్ సెంటర్కి వెళ్తారు. యూనివర్సిటీలోని సస్టైనబిలిటీ డీన్ అరుణ్ మంజుదార్, ప్రొఫెసర్ రాజ్దత్తో వివిధ అంశాలపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు కాగ్నిజెంట్ 15,000 ఉద్యోగాలు, వాల్ష్ కార్రా హోల్డింగ్స్ తెలంగాణ స్టార్టప్లలో 1,000 మిలియన్ల పెట్టుబడులు, ఆర్సీసీఎం స్వచ్ఛ్ బయో నుంచి మరో 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 500 మందికి ఉద్యోగాలు, ట్రైజిన్ టెక్నాలజీస్ హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్, దాదాపు ఇంకో 1,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. హెచ్సీఏ హెల్త్ కేర్ కంపెనీతో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరించనున్నారు. కార్నింగ్ వరల్డ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం ఉంటాయి. వేవెంట్ ఫార్మా ద్వారా 400 కోట్ల పెట్టుబడులు, దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. చార్లెస్ క్వాబ్ హైదరాబాద్లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించనున్నారు. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు పలు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు, ఇటు కోమటిరెడ్డి కూడా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్రానికి ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ఒప్పందాలు కూడా జరిగినట్టు కూడా ఇప్పటికే సీఎం అధికారికంగా కూడా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు గూగుల్ సంబంధించినటువంటి అధినేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి చర్చలో మాత్రం ఇటు కాగ్నిజెంట్ సంబంధించినటువంటి వార్త కూడా చర్చలు కూడా జరగడం జరిగింది. అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే అతిపెద్ద క్యాంపస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇటు స్వచ్ఛ బయో సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్ చేయాలి, దాదాపు 1,000 కోట్ల పెట్టుబడులతోటి 500 మందికి ఉద్యోగం కల్పించే విధంగా కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్లాన్ కూడా రచించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు హెచ్సీఏ హెల్త్ కేర్ సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. 4 లక్షల చదరపు అడుగుల విస్తరణ కూడా క్యాంపస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పెట్టుబడులు ఇటు 14 తారీఖున రేవంత్ రెడ్డి హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్ని కోట్లు తెలంగాణకి పెట్టుబడులు తీసుకొచ్చారు, గతంలో కొంతమంది విదేశీ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి అప్పుడు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ అమెరికా టూర్ లో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు, రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏ విధంగా ఉద్యోగ కల్పన జరుగుతుందన్న అంశాలపై కూడా రేవంత్ రెడ్డి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
తెలంగాణ